హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఎక్కడికి వచ్చామో చూడండి. మొక్కజొన్న చేను కాడికి అయితే వచ్చినాం. మీరందరూ ఏం చేస్తున్నారు? టీలు, కాఫీలు, టిఫిన్లు అన్నీ అయిపోయినాయా? మేమైతే ఇక టీ దాకా అన్నం తిని చేనుకి అయితే వచ్చినాం అనమాట. టిఫిన్ అయితే ఏమీ లేదు ఈరోజు. చేను దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఈరోజు పని ఏంటంటే వరి పొలానికి గిడ్డు మందు అయితే కొట్టాలి. వరి పొలం వేసి ఇక వడ్లు చల్లినాం. వడ్లు చల్లి కూడా 25 రోజులు అవుతుంది. ఇప్పుడైతే గిడ్డు మందు అయితే కొట్టాలన్నమాట. మొక్కజొన్నకి ఇంకా గులకలు యూరియా పోసినాం కదా, ఎట్టుందో మొక్కజొన్న అని చెప్పేసి చేను దగ్గరికి అయితే వచ్చినాం. మొక్కజొన్న అయితే చూడటానికి అయితే వచ్చినాం అనమాట. అంతకుముందు అయితే డల్గా ఉంది. యూరియా గులకలు పోసిన తర్వాత కొంచెం బెటర్గానే ఉంది. ఇంకా మేమైతే ఆడమొగ మొక్కజొన్న అయితే వేసినాం రెండోసారి. ఇంకా ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంకా ఎట్లా ఏం చేయాలో తెలియకపోయేది. రెండోసారి వేసినాక కొంచెం ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి అది చేయాలని చెప్పేసి తెలిసిందనమాట. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉంది మొక్కజొన్న. మరి మీ సైడ్ ఏమి మొక్కజొన్న వేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయట్లేదు. ఒక్క సిస్టర్ అయితే కామెంట్ చేసింది నాకు, గుజరాత్ వరకు వచ్చింది మీ వీడియోస్, మేము గుజరాత్ నుంచి చూస్తున్నామని చెప్పేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి చూస్తున్నారా, నా వీడియో అక్కడి వరకు వచ్చిందా? నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అలానే చూసిన వాళ్ళు చూసినట్టే ఎక్కడి వరకు వచ్చిందో కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకో సిస్టర్ ఏమని చెప్పిందంటే కామెంట్లో, అక్క కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు, చాలా రోజులైంది కామెంట్స్ పెడుతున్నాము, రిప్లై అస్సలు రావట్లేదని అడిగారు. కామెంట్స్కి రిప్లై ఇస్తాను, కాకపోతే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది యూట్యూబ్లో. ఏంటంటే మీరు పెట్టే కామెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ నేను రిప్లై ఇస్తున్నాను, ట్రై చేస్తున్నా, కాకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను ఇచ్చే కామెంట్ మీకైతే రావట్లేదు. అదేదో ప్రాబ్లం చూసుకొని మీ కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. ఎందుకు ఇవ్వను, టైం చూసుకొని ఆ ప్రాబ్లం ఏందో క్లియర్ చేసుకున్న తర్వాత మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాం. చేను మొత్తానికి అయితే చూపిస్తారు చూడండి ఎలా ఉందో. మొక్కజొన్న దగ్గరికి అయితే వచ్చేసిన, మొక్కజొన్న చేను దగ్గరికి చూసేయండి మా మొక్కజొన్న ఎలా ఉందో ఏంటో.